ఒకప్పుడు కలకలలాడిన పట్టణం నేడు నిర్మానుష్యమైన శిథిలాల కుప్ప. ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన ధనుష్కోడి కథ వింటే ఎవరికైనా కన్నీళ్లాగవు. 25 మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డ అలలు ఒక రైలును ఏ విధంగా తుడిచిపెట్టేసిందో తెలిస్తే ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతుంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. 59 ఏళ్ల క్రితం సరిగ్గా డిసెంబర్ 22న సంభవించిన పెను తుఫాన్ ఒక నిండు పట్టణాన్ని శ్మశానంగా చేసింది. ఆ రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇప్పటికీ భారతీయుల మదిలో చెదరని గాయంగా మిగిలింది. నిమిషాల్లోనే అంతం. 1964 డిసెంబర్ 22వ తేదీ రాత్రి 11:55 పాంబన్ నుంచి ధనుష్కోడికి ప్యాసింజర్ రైలు బయలుదేరింది. అందులో 110 మందికి పైగా ప్రయాణికులున్నారు. మరికొద్దిసేపట్లో రైలు ధనుష్కోడి చేరుకుంటుంది అనగా 240 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, 25 అడుగుల ఎత్తున ఎగిసిపడ్డ అలలు రైలును చుట్టుముట్టాయి. లోకో పైలట్ తేరుకునే లోపే రైలు పట్టాలు తప్పి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. రైలు ఆచూకీ కూడా దొరకలేదంటే ఆ ప్రమాద తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. శిథిలాల మధ్య చరిత్ర. ఆ తుఫాన్ దాటికి కేవలం రైలు మాత్రమే కాదు, ధనుష్కోడి పట్టణం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. రైల్వే స్టేషన్, ఆసుపత్రి, చర్చ్, పాఠశాలలు కుప్పకూలిపోయాయి. క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబైన చర్చ్ శిథిలావస్థకు చేరుకుంది. నాటి ప్రమాదానికి సాక్ష్యంగా ఇప్పటికీ అక్కడ కొన్ని గోడలు మాత్రమే మిగిలున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిన అధికారులు రైలును అనుమతించడం పెద్ద తప్పిదం. ఒకప్పుడు శ్రీలంకకు ఫెర్రీ సర్వీసులతో రద్దీగా ఉండే ధనుష్కోటి ఇప్పుడు ఒక గోస్ట్ టౌన్, నిర్మానుష్య ప్రాంతంగా మిగిలింది. రాత్రి వేళల్లో అక్కడ ఉండటానికి స్థానికులు భయపడతారు. పగటిపూట దుకాణాలు నడుపుకునేవారు కూడా సాయంత్రం కాగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతారు. ఆనాటి తుఫాను గుర్తులు నేటికి పర్యాటకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి.